హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. పరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఎవరో ఒక వ్యక్తి లోపలికి వస్తున్నారో ఆ వ్యక్తి ఎవరో చూద్దామా అనుకున్నాం కదండి. ఆ వ్యక్తి ఎవరో చూద్దామండి. బుక్ అయిన సినిమా పిచ్చోడు. అతను 5 అడుగుల 10 అంగుళాల పొడవు ఉన్నాడు. నల్లని శరీర ఛాయ, పొట్టిగా కత్తిరించిన జుట్టు, గుబురు కనుబొమ్మలు, కళ్ళలో ఎర్రని జీర, కళ్ళ కింద పూరి ఒత్తడానికి ముందు పిండి ముద్దల ముక్కు, దాని కింద లావు పెదాలు. మనిషి పెద్ద పొట్టతో లావుగా బలంగా ఉన్నాడు. అతని ఆకారం చూడగానే రాంబాబుకి కంగారు పుట్టింది. అతను చొక్కా చేతులు పైకి మడుస్తూ 2 అడుగులు ముందుకు వేశాడు. రాంబాబు కిష్టయ్య కంగారుగా కుర్చీల్లోంచి లేచి 2 అడుగులు వెనక్కి వేసి ఇప్పుడు ఎలా అన్నట్లు ముఖముఖాలు చూసుకున్నారు. కొంపదీసి ఇందాక గుంపుతో రావలసిన మనిషి ఇప్పుడు ఆలస్యంగా వచ్చాడా? ఇప్పుడు వీడేం పగలగొడతాడో ఏమో. ఇక్కడ ఫోటోలు తీస్తారా అండి? ఎవరిదో అమ్మాయిది తీయని కంఠస్వరం వినిపించింది. రాంబాబు కిష్టయ్య ఆతృతగా గుమ్మం వైపు చూశారు. అక్కడెవ్వరూ అమ్మాయి కనిపించలేదు. కాస్త నువ్వు ముందుకు వెళ్ళి బయటకి తొంగి చూడు అన్నాడు రాంబాబు. కిష్టయ్య గుమ్మం దగ్గరికి వెళ్ళి తల బయటికి పెట్టి అటు ఇటు చూసి ఇక్కడెవరూ లేరండి గురువుగారు అన్నాడు. ఇక్కడ ఫోటోలు తీస్తారా అండి? మళ్ళీ అదే గొంతు, ఇందాకటి కన్నా తీయగా. రాంబాబు అనుమానంగా తన ఎదురుగా ఉన్న అతని వంక చూశాడు. ఇప్పుడు మాట్లాడింది మీరా అన్నాడు అనుమానంగా. అతను పక్కన నవ్వాడు. అయితే మీరు కూడా పప్పులో కాలేశారన్నమాట. రాంబాబు కిందికి వంగి కాళ్ళు చూసుకున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, నీ పర్సనాలిటీకి తగ్గ గొంతు కాదురా నీది అని అన్నాడు అతను తీయని గొంతుతో. అతని నవ్వు ముఖం చూసిన రాంబాబుకి కిష్టయ్యకి కాస్త ధైర్యం వచ్చింది. ఇంతకీ మీకేం కావాలి అన్నాడు రాంబాబు. ఇక్కడ ఫోటోలు తీస్తారా అన్నాడు అతను అమ్మాయి గొంతుకతో. భలేవారే, ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తీస్తారా అని అడుగుతారే. సార్ రండి రండి సార్ రండి కూర్చోండి అంటూ మర్యాదలు చేశాడు కిష్టయ్య. రేట్లు చెప్పండి అన్నాడు అతను టేబుల్ మీది గ్లాస్ కింద ఉన్న రకరకాల సైజుల ఫోటోలను చూపిస్తూ. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఎంతో, కార్డు సైజు ఫోటో అయితే ఎంతో, క్యాబినెట్ సైజు ఫోటో అయితే ఎంతో, ఎక్స్ట్రా కాపీ అయితే ఎంతో రేట్లు వివరించాడు రాంబాబు. అతను ముఖం చిట్లించాడు. ఈ చుట్టుపక్కల మంచి ఫోటో స్టూడియో ఉందా అన్నాడు. రాంబాబు తెల్లబోయాడు. అదేంటండి అలా అంటారు? ఈ స్టూడియోకి ఏమైంది? ఈ అద్దం కింద ఉన్న ఫోటోలన్నీ మీరు తీసినవేనా? చాలా చండాలంగా ఉన్నాయి అన్నాడు. రాంబాబు కిష్టయ్య ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కిష్టయ్య రాంబాబు చెవిలో ఏదో చెప్పాడు. రాంబాబు చిరునవ్వు నవ్వాడు. కళ్ళు పైకి పెట్టి ఒక్క క్షణం ఆలోచించి అతను వంగి కిష్టయ్య చెవిలో ఏదో చెప్పాడు. కిష్టయ్య కిలకిలా నవ్వాడు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరినొకరు చూసుకుని కళ్ళు కొట్టుకున్నారు. అతను ఈ తతంగం అంతా గమనించి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏమిటిదంతా? రాంబాబు కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఏమిటి, ఈ అద్దం కింద ఉన్న ఫోటోలు చాలా చండాలంగా ఉన్నాయా? నేనే కాదు, ఈ ఫోటోలు చూసిన ఎవరైనా అదే మాట అంటారు. రాంబాబు కిష్టయ్య ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు చూసుకుని కళ్ళు కొట్టుకున్నారు. ఇద్దరు ఒకేసారి అతని వంక చూసి గొల్లున నవ్వారు. ఫోటోలు చండాలంగా ఉండక మరెలా ఉంటాయి? అవి మేం తీసినవి అయితేగా, వేరే ఫోటో స్టూడియో వాళ్ళు తీసినవి ఇక్కడ పెట్టాము అన్నాడు రాంబాబు. వేరే ఫోటో స్టూడియో వాళ్ళు తీసినవి ఇక్కడ ఎందుకు పెట్టారు? అతను ఆశ్చర్యంగా చూశాడు. మరి మా ఫోటో స్టూడియో కొత్తగా పెట్టాం కదండి, మా దగ్గర రకరకాల సైజుల ఫోటోలు లేవు కదండి. మరి మా దగ్గరకు వచ్చే మీలాంటి కస్టమర్లకి ఫోటోలు చూపించాలి కదండి. అందుకే వేరే స్టూడియోల నుండి కొన్ని ఫోటోలు తెచ్చి ఇక్కడ పెట్టాం.
కదండి గురువుగారు అన్నాడు కిష్టయ్య రాంబాబు వంక చూసి కన్ను కొడుతూ. అంతే కదా మరి అన్నాడు రాంబాబు తిరిగి కిష్టయ్యకి కన్ను కొడుతూ. మీరు నిజంగానే చెప్తున్నారు కదా అన్నాడు అతను సందేహంగా. నిజంగానే సార్ అన్నాడు కిష్టయ్య. మీరు కొత్తగా స్టూడియో పెట్టామంటున్నారు, బాగానే తీస్తారు కదూ. అసలే నేను ఈ ఫోటోలు ప్రొడ్యూసర్ గారికి మరో డైరెక్టర్ గారికి పంపించాలని అనుకుంటున్నాను. ఏమిటి, సినిమా హీరో అయిపోదామనే? అయితే ఇంకే, మా ఫోటో స్టూడియోలో ఫోటోలు తీయించుకుని వాటిని ఏ డైరెక్టర్కి చూపించినా మీకు హీరో ఛాన్స్ ఖాయం. చూశారుగా వేరే స్టూడియోలో తీయించుకున్న ఫోటోలు ఎలా ఉన్నాయో అన్నాడు అద్దం కింద ఉన్న ఫోటోలు చూపిస్తూ కిష్టయ్య. రండి సార్, ఇంకా ఏమీ ఆలోచిస్తారు అంటూ అతని జబ్బ పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిపోయాడు రాంబాబు. నేను ఈ ఫోటోలు సినిమా ఛాన్స్ కోసం తీయించుకుంటున్నానండి, బాగా తీయాలి అన్నాడు అతను. మీరే చూస్తారుగా అన్నాడు రాంబాబు. మరి మీరు సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, మీ గొంతు అలా ఉంటే ఎవరైనా ఎలా తీసుకుంటారండి అని అమాయకంగా అడిగాడు కిష్టయ్య. గొంతుదేముంది, డబ్బింగ్ వాయిస్ పెడతారుగా అన్నాడు అతను ఆ మాత్రం తెలీదా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ. మరి పొట్ట ఎలాగండి, చాలా పెద్దగా ఉంది కదా. లోపల నుండి ఓ వెడల్పాటి బెల్ట్తో పొట్ట మించి గట్టిగా బిగించి పైన చొక్కా వేసుకుంటారు, అంతే కదండి అన్నాడు రాంబాబు అతనితో. అతను బిగ్గముఖం వేసుకొని అవునన్నట్టు తల ఊపాడు. క్రాపు చూడు ఎలా ఉందో, దాందేముంది, మంచి విగ్గు పెట్టేస్తారు, అంతే కదా సార్. అతను ఇంకా బిక్కచచ్చి తల ఊపాడు. మరి ముక్కేమో పిండి ముద్దలా ఉంది, దాన్ని ఏం చేస్తారు గురువు గారు? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది. నేను కరెక్ట్ కదండి అన్నాడు రాంబాబు అతనితో. అతను క్రోషంగా లేచి నిలబడ్డాడు. ఇలాగైతే నేను మీ ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకోను, అంతే. రాంబాబు కస్సు బుస్సుమన్నాడు. ఒరేయ్ కిష్టిగా, నువ్వు నీ సందేహాలన్నీ ఓ పక్కన పెట్టి లైటింగ్ అరేంజ్మెంట్స్ చెయ్యి. మీరు వాడి మాటలనేమి పట్టించుకోకండి సార్. చెప్పండి, ఏ ఏ యాంగిల్స్లో తీయమంటారు? ఒకటేమో సైడ్ ఫోజ్ అండి, ఇంకోటేమో ఎదురుగా అండి, కార్డ్ సైజు ఇంకోటేమో అండి, ఫుల్ ఫోటో అండి, నిలబడి ఒకటండి. సరే అలా కూర్చోండి. లైట్స్ వేయరా కిష్టిగా, ఏది కాస్త అటుపక్కకి చూడండి. అలా అలా అలాగే, ఇప్పుడు నవ్వండి. అబ్బే, అలా శబ్దం వచ్చేలా నవ్వక్కర్లేదు, కాస్త చిరునవ్వు నవ్వితే చాలండి. అబ్బే నవ్వడం లేదు మీరు. రెడీ, స్మైల్. కిష్టయ్య చిరాగ్గా చూశాడు. మీరు బిగుసుకుపోతున్నారు సార్, అలా అయితే మేము చచ్చినోడిని ఫోటో తీసినాం అనుకుంటారు, కాస్త ఫ్రీగా ఉండండి. అలాగంటే నేను ఫోటో తీయించుకోను, అంతే అన్నాడు కోపంగా చూస్తూ ఆ వ్యక్తి. ప్లీజ్, మీరు మంచోరు కదండి, అలా అనకూడదు. ఒరే కిష్టిగా, నువ్వు కాసేపు నోరు మూసుకో అన్నాడు రాంబాబు. కిష్టయ్య చెంపలు వేసుకున్నాడు. సర్లేండి గురువు గారు, నాకేం పట్టింది, నోరు మూసుకుంటా. అతను శాంతించాడు. రాంబాబు అతను కోరిన విధంగా ఫోటోలు తీశాడు. అడ్వాన్స్ ఇస్తూ అతను స్టూడియో పరికిస్తూ, అద్దాలవి ఇలా విరిగిపోయాయేంటండి అని అడిగాడు. మా స్టూడియో పెట్టాక ఈ చుట్టుపక్కల ఉన్న వేరే స్టూడియోల డిమాండ్ పడిపోయిందండి, అందుకు ఓర్వలేక వాళ్ళు గుండాలను పెట్టించి ఇలా పగలగొట్టించారు అని అతనికి చెప్తూ కిష్టయ్యని చూసి కన్ను కొట్టాడు రాంబాబు. కిష్టయ్య కూడా రాంబాబుకి కన్ను కొట్టాడు. అతను ఇద్దరి వంక అయోమయంగా చూసి బయటికి అడుగుపెట్టాడు. కిష్టయ్య పక్కుమని నవ్వాడు. ఎలాగైనా ఈ ఫోటోలు తీయించుకోవడానికి వచ్చే వాళ్ళతో గొప్ప కాలక్షేపం అయిపోతుందండి గురువుగారు. అతను బిగుసుకుపోయి బిక్కమకం వేసుకొని ఫోటోలు తీయించుకుంటుంటే భలే నవ్వొచ్చిందండి గురువుగారు. నిజమే అనుకో, కానీ మన ఫీలింగ్స్ వాళ్ళకి కనిపిస్తే బిజినెస్ దెబ్బతింటుంది. మనకి నవ్వొచ్చినా ఆపుకోవాలి అన్నాడు రాంబాబు. అప్పుడు రాత్రి 8 అయింది. కోసమేది, ఇంకా కట్టేసి వెళ్ళిపోదాం గురువుగారు, ఇప్పుడు ఎవరొస్తారు అన్నాడు కిష్టయ్య. నువ్వు పొద్దున స్టూడియో తెరిచినప్పటి నుండి వెళ్ళిపోదాం అంటావు. ఇలాగైతే బిజినెస్ జరిగినట్టే. నీ మాట విని ఇందాకే వెళ్ళిపోయి ఉంటే ఆ సినిమా పిచ్చోడు ఫోటోలు తీయగలిగి ఉండేవాళ్ళమేనా అన్నాడు రాంబాబు. నా మాట విని వెళ్ళిపోయి ఉంటే ఇలా అద్దాలన్నీ పగలగొట్టించుకొని ఉండేవాళ్ళం కాదు కదా గురువుగారు
అన్నాడు కిష్టయ్య. రాంబాబుకి ఏమనాలో తోచలేదు. అది నిజమేననుకో అన్నాడు బుర్రగొక్కుంటూ. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అంటూ తీయని కంఠస్వరం వినిపించింది. తలెత్తి ఆమె వంక చూసిన ఇద్దరు అలానే నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు. ఆమె స్కై బ్లూ కలర్ శారీ, అదే రంగు బ్లౌజ్ వేసుకుంది. షాంపూతో తలంటు పోసుకొని జారుగా జడ వేసుకుంది. జడలో మల్లెల సువాసన స్టూడియో మొత్తం వ్యాపించింది. అందమైన కళ్ళు, కానీ వాటిల్లో ఏదో చెప్పలేని దిగులు ఉన్నట్టు భావన. కేవలం ఊహ మాత్రమే కావచ్చు. చిన్న మూతి, ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు కొద్దిగా విడిపడిన పెదాలు, ముచ్చటైన సన్నని ముక్కు, అందమైన విగ్రహం. ఆమెకి 25 ఏళ్ళు ఉంటాయేమో. ఆమె చిన్నగా దగ్గి మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ అంది. రాంబాబు కిష్టయ్య ఈ లోకంలో పడ్డారు. అలా దిక్కులు చూస్తావేరా, మేడంకి ఏం కావాలో చూడు అన్నాడు రాంబాబు కిష్టయ్యని అదమాయిస్తూ. కిష్టయ్య గబుక్కున లేచి నిలబడ్డాడు. రండి మేడం రండి, ఫోటో ఎలా తీయించుకుంటారు? కార్డ్ సైజా, ఫుల్ సైజా, నిలబడి తీయించుకుంటారా, కూర్చున్నా, ముందు నుండి తీయించుకుంటారా, వెనక నుంచా? అబ్బే క్షమించండి, వెనక నుండి కాదు, పక్క నుండి తీయించుకుంటారా? గబగబా అడిగాడు కిష్టయ్య. ఆమె సమాధానం ఏమీ చెప్పకుండా అద్దం కింద ఫోటోలు చూడసాగింది. కిష్టయ్య కంగారుగా కుర్చీ చేతి మీద నాప్కిన్ తీసి అద్దం మీద పరిచేశాడు. రాంబాబు అయోమయంగా ముఖం పెట్టి కనుబొమ్మలు ఎగిరేశాడు. ఏమిటి అన్నట్లుగా. కిష్టయ్య ముందుకు వంగి రాంబాబు చెవిలో గుసగుసలాడాడు. ఆ అద్దం కింద ఫోటోలు ఆమె చూస్తే మన దగ్గర ఫోటోలు తీయించుకోదండి గురువుగారు, అందుకే వాటి మీద గుడ్డ కప్పేశా. ఆమె చిరునవ్వు నవ్వుతూ అంది. నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదండి. రాంబాబు కిష్టయ్య ఇద్దరు నాలుగు ఖర్చుకున్నారు. కాసేపు అయ్యాక తేరుకొని రాంబాబు అన్నాడు, మరి ఫోటో తీసుకోవడానికి కాకపోతే ఫోటో స్టూడియోకి ఎందుకు వచ్చారండి? ఆమె తన చేతిలోని కెమెరా రాంబాబు ముందు ఉంచింది. ఇది నికాన్ కెమెరా. నేను కెమెరాలో ఎప్పుడు ఫిల్మ్ లోడ్ చేసినా కాస్త భాగం ఎక్స్పోజ్ అయిపోతుంది. మీ దగ్గర డార్క్ రూమ్ ఉంటుందిగా, కాస్త లోడ్ చేసి పెట్టరా అంది ఆమె వ్యానిటీ బ్యాగ్లోంచి ఫిల్మ్ తీసి కెమెరా పక్కన పెడుతూ. ఎంత తీయని కంఠం అనుకున్నాడు రాంబాబు. అదే వేరే వాళ్ళైతే మంచి బేరమే తగిలింది అనుకునేవాడు. కానీ అందమైన అమ్మాయి అడిగితే ఏ మగాడు మాత్రం విసుక్కుంటాడు? దాందేముండంది, తప్పకుండా ఇట్స్ ఏ ప్లేజర్ అని డార్క్ రూమ్లోకి వెళ్ళి ఫిలిం లోడ్ చేసుకొని వచ్చాడు రాంబాబు. రాంబాబు చేతిలోంచి ఆమె కెమెరా అందుకుంది. ఇంకో చిన్న హెల్ప్ చేయగలరా? దాందేముందండి, తప్పకుండా ఇట్స్ ఏ ప్లేజర్, అంతే కదండి గురువుగారు అన్నాడు కిష్టయ్య. రాంబాబు కిష్టయ్య ఒక గుర్రుగా చూసి ఆమె వైపు తిరిగి చిరునవ్వుతో దాందేముందండి, తప్పకుండా ఇట్స్ ఏ ప్లేజర్ అన్నాడు. ఈ కెమెరాని నేను కొత్తగా కొన్నాను. దీనికి ఉన్న అడ్జస్ట్మెంట్స్ గురించి నాకు పూర్తిగా తెలియదు, కాస్త చెప్తారా ప్లీజ్ అని అందామె. దాందేముందండి, తప్పకుండా ఇట్స్ ఏ. రాంబాబు కోపంగా చూసేసరికి కిష్టయ్య 2 చేతులతో నోరు మూసుకున్నాడు. రాంబాబు ఆ కెమెరాకున్న అడ్జస్ట్మెంట్స్ అన్నిటి గురించి ఆమెకి వివరంగా చెప్పాడు. ఫైనల్గా సెల్ఫ్ టైమర్ గురించి, దీన్ని ఉపయోగించి మీకు మీరే ఫోటో తీసుకోవచ్చు. మీరు ఎక్కడ నిలబడాలని అనుకుంటున్నారో ఆ స్థలానికి కెమెరాని గురి చూసి కెమెరాని కదలకుండా ఉండేటట్టు పెట్టి ఈ సెల్ఫ్ టైమర్ బటన్ నొక్కి మీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళి నిలబడితే 10 సెకండ్ల తర్వాత కెమెరా క్లిక్ అంటుంది, మీరు ఫోటో తీయబడతారు అన్నాడు రాంబాబు. ఒకసారి మీ దగ్గర ట్రై చేయమంటారా అని అడిగింది ఆమె. ఓ దాందేముంది, తప్పకుండా అని అంటూ నవ్వుతున్న కిష్టయ్య వంక చూసి నోరు మూసుకున్నాడు రాంబాబు. ఆమె కెమెరాని టేబుల్ మీద నుంచి వ్యూ ఫైండర్లోంచి చూస్తూ ఎదురు గోడకి ఎయిమ్ చేసి సెల్ఫ్ టైమర్ నొక్కి తను గబగబా వెళ్ళి గోడ దగ్గర నిలబడింది. 1, 2, 3 సెకండ్లు గడుస్తున్నాయి. ముగ్గురు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 4, 5 ఆమె ముఖం వంక చూసిన రాంబాబు ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళు మూసుకుని ఉంది, శరీరం కాస్త ఊగుతూ ఉంది. 6, 7, 8 ఓ మై గాడ్, ఆమె పడిపోతుంది, మూర్ఛపోతుంది.
రాంబాబు పరిగెత్తుకు వెళ్ళి ఆమె కింద పడకుండా 2 చేతులు ఆమె చుట్టూ వేసి పట్టుకున్నాడు. 9:10 కెమెరా క్లిక్ మంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ విని మీరు రిలాక్స్ అయినట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ ఈ నావెల్ వల్ల రిలాక్స్ ఉండాలని, అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతి సాహితీ ఛానల్ అండి.